ఈ రోజు కూడా టైంకి ఒక్కడు కూడా రాలేదు. ఏంటి గుడ్ మార్నింగ్? టైం ఎంత అవుతుంది? ఇంకా ఒక్కటి కూడా రాలేదు. నేను ఎప్పుడో వచ్చాను మేడం. నువ్వు వస్తే సరిపోద్దా? వాళ్ళు రావద్దా? ఎడ్యుకేటెడ్ రోగ్స్, డర్టీ ఫెలోస్, దరిద్ర పేదవులు, శాడిస్టులు, మూడిస్టులు. అలా తిట్టకండి మేడం. వాళ్ళని తిడుతుంటే నీకేంట్రా నొప్పి? నిన్ను తిట్టట్లేదనా? ఇక్కడ టీం లీడర్ నేనా వాళ్ళ? బాసుకు సమాధానం చెప్పాల్సింది నేనా వాళ్ళ? ఇది స్టార్ట్ చేసిందిరా బాబు. అలా నోరు పూసిన వాళ్ళ ఉంటావే, సమాధానం చెప్పు. మీరే మేడం. కదా, వెళ్ళి కాఫీ తీసుకురాపా. బ్లడ్ ఇరిటేటర్. ఏరా, లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకురమ్మని నీకు ఎన్నిసార్లు చెప్పాను? సారీ మేడం, మర్చిపోయాను. ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ అడిగి వస్తాను మేడం. ఇప్పుడు ఒకటి దిక్కులేదులే గాని ఈసారి అడుగుతాడంట. దీని టార్చర్ ఎక్కువైపోయింది. ఏరా, నీకు నేను వెళ్ళమని చెప్పానా? లేదు మేడం. మరెందుకు వెళ్తున్నావు? ఇప్పుడే కదా పర్మిషన్ తీసుకుంటానన్నావు. అది రావడానికి అనుకున్నా. మేడం మీదరా? నేను చెప్పలేపే మీరు తిడుతున్నారు మేడం. అంటే ఏంట్రా, నేను నీకు కూడా లోకువైపోయానా? చెత్త ఎదవా. అది కాదు మేడం, నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫ్లో ఆపకూడదని నీకు తెలుసు కదా. అంటే మేడం. చెప్, మళ్ళీ ఆపుతున్నావు. ఇదేం ఆఫీస్ రా, అదేం టీం రా? ఒక్కడు కూడా సరిగ్గా టైంకి రాడు, ఒక్కడు సరిగ్గా పనిచేయడు, టీం లీడర్ కి రెస్పెక్ట్ ఇవ్వరు. ఇరిటేషన్ తెప్పిస్తున్నారా మీరంతా. ఏరా, వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదా? రాలేదు మేడం. వీళ్ళందరినీ కాంక్రీట్ మిక్స్ చేసే మిషన్ ఉంటుంది చూడు, అందులో పడేయాలి. కాళ్ళు చేతులు కట్టేసి చెత్త డంపింగ్ యార్డ్ లో పడేయాలి. కుళ్ళు కంపుకు చచ్చూరుకుంటారు. బాబు, నాకు ఒక్కొక్కరిని పెద్దమ్మ తల్లి గుళ్ళో బలిచ్చేయాలి. నిన్ను బలి వాళ్ళ ముందు. ఇంకా ఇక్కడ దేనికి? వెళ్ళొచ్చా మేడం? అబ్బో, పర్మిషన్ ఇలా చెప్పగానే అలా పట్టేస్తావురా నువ్వు? ఎలా వదిలిందిరా బాబు. ఏం ఆఫీసో ఏంటో, చీదీనమ్మ జీవితం. గుడ్ మార్నింగ్ సౌమ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నెమ్మదిగా చెప్పొచ్చు కదా. నువ్వు 3 సార్లు నెమ్మదిగా చెప్పావు, నేను ఒక్కసారే గట్టిగా చెప్పాను. బ్యాలెన్స్ అవ్వాలి కదా. నీ తింగరి మాలోకం నువ్వును. అబ్బా, నువ్వు పెద్ద గొడసోడు. మరి ఎప్పుడు చూసినా ఉమ్మని పెట్టుకుంటావు, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా. నీకు గుడ్ మార్నింగ్ చెప్పాను చూడు, నాకు నేను చెప్పుకోవాలి బ్యాడ్ మార్నింగ్. నువ్వంత చిరాగ్గా గుడ్ మార్నింగ్ చెప్పకపోవడమే బెటర్. సరే, నువ్వు పెయింటింగ్ వేసుకో. టెల్ మీ. ఓకే, అలాగే. ఓకే, మీకు ఎన్నిసార్లు చెప్పాను నా ల్యాప్టాప్ జోలికి రావద్దనేసి? నా ల్యాప్టాప్ పని చేయట్లేదు, ఇప్పుడు నేను ఎలా వర్క్ చేసుకోవాలి?
ఇంపార్టెంట్ మెయిల్స్ ప్రిపేర్ చేయాలి, ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. తీసుకున్న శాలరీకైనా కనీసము కొంచెమైనా వర్క్ చేస్తే బాగుంటది. చేసే నాకైనా సాయం చేస్తే కూడా బాగుంటది కదా. మీరు చెయ్యరు, నన్ను చెయ్యనియరు. ఇలా అయితే నేను మంజుకి ఏం ఆన్సర్ ఇవ్వాలి? దీని బిల్డప్ చూడలేక చచ్చిపోతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. వర్క్ ఎలా చేసుకోవాలి? వీడేంటి ఛార్జర్ తీసుకొస్తున్నాడు? తొందరపడ్డానే. నేను వచ్చే లోపల ఛార్జింగ్ పెట్టాలని తెలియదా ఈడియట్? ఛార్జర్ మీ డెస్క్లో ఉంది, డెస్క్కి మీ దగ్గర ఉంది మేడం. సర్లే, ఇచ్చిన వినయం, పెట్టిన ఛార్జింగ్ చాలు, వెళ్ళు. ఇలా దొరికిపోయానేంటి వీడి దగ్గర? వచ్చిందే లేటు. ఈ పంచాయతీలేంటి, అరుపులేంటి? ఈ రాక్షసి వచ్చేసింది, మేకప్ వేసుకొని ఇవ్వదు నన్ను. ఈ నోటుదోలు వికాస్ గారు ఇంకా రాలేదా? రాలేదు మేడం. ఏరా, ఎప్పుడు చూసినా చిరాగ్గా డల్గా ఉంటావు, నవ్వితే చచ్చిపోతావని ఎవరైనా చెప్పారా? చెప్పారే, అయితే ఏంటి? నువ్వు కూడా మా మీద కుక్కలా పడి అరవకుండా కాస్త క్యూట్ గా మాట్లాడొచ్చు కదా. ఏంటి కుక్క? అలా అరిచావేంటి? ఓస్ని దీనికి మన్నట్టుంది. నువ్వు ముందు ఆ ల్యాప్టాప్ కి ఛార్జింగ్ పెట్టుకో. పెట్టుకుంటాలే, కరవాకు. ఏరా, నీతో క్యూట్ గా మాట్లాడాలా? నీ మాడు మొహం మార్చుకుంటే అలాగే మాట్లాడతా. సాడిస్ట్ ముఖం దానా. స్టూపిడ్. నీకేమైంది పైకి లేచావు? అంటే సీట్ లో కూర్చుని 5 minutes అవుతుంది కదా, లేసి అటు ఇటు తిరిగితే స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఫేస్ లో గ్లో పెరుగుతుందని. మీ అందరినీ టీం మెంబర్స్ గా పెట్టుకున్నందుకు నా ఫేస్ లో గ్లో పోయి అన్ని పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి పెయిన్సా? కర్మరా బాబు. రే దయా, మేడం. ఆ దోలగాడు వచ్చి కూర్చుని సావగానే నా దగ్గరికి పంపించు. సరే మేడం. ఇది అందరి మీద పడి కుక్కలా అరిచి కరిస్తే తప్పులేదు, కానీ నేను పాయింట్అవుట్ చేస్తేనే నా మీద అరుస్తుంది. డాబరుమన్. ఇంకో జాతరత్నం వస్తుంది, వాడి దగ్గట్టు రింగ్టోన్ పెట్టుకున్నాడు దూలగాడు. సార్ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయొచ్చు కదా సార్? ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే నా దూలు తీరిపోద్దురా. అప్పులోలా సార్? అవురా దరిద్రుడా, అంతా నీ వల్లే. నన్నెందుకు తిడుతున్నారు సార్? నీ అప్పు తీర్చడానికి రా, వాడి దగ్గర అప్పు చేశాను. నీకు ఇలా జరగాల్సిందే. అదేం టార్చర్ రా బాబు, రాత్రి కల్లో కూడా వచ్చాడు. రానా మరి? అరే దూర్తా, నిన్ను తిడుతున్నాను రా నేను. అచ్చి, నీతో నాకేంటి, నేను గెలకాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేగా నీ పని. ఏంటి నా దండుపాలెం బ్యాచ్ ఇంత సిన్సియర్ గా వర్క్ చేస్తుంది? ఇలా ఖచ్చితంగా గెలకాల్సిందే. మేడం సౌమ్యావతి గారు. చెప్పండి వికాస్ గారు. ఇవాళ ఎన్ని కేజీల మేకప్ మెటీరియల్ తెచ్చారు? యు బ్లడీ ఇరిటేటింగ్ ఫెలో. నన్ను చూస్తే నీకు ఇరిటేషనే వస్తుంది, కానీ నేను చూస్తే వాంతులు వస్తున్నాయి తెలుసా? అయినా నీతో నాకేంటి, నోటు దోలగాడివి. నాకు నోరే దూల, నీకు ఫేస్ అంతా దూల. ఆ దూల పోవడానికే ఇన్ని క్రీములు పూసుకుంటున్నావు. యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నా లిమిట్ సంగతి తర్వాత. కాస్త అప్పుడప్పుడు నీ తల ల్యాప్టాప్ వైపు పెట్టి ఆ చేతులతో కీబోర్డ్ ని ఆపరేట్ చెయ్యి. కాస్త వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఐ డూ మై వర్క్. ఏంటి ఫేస్ కు పెయింటింగ్ వేయడం కూడా వర్కా? పిచ్చే అంటారు దీన్ని. నోటు దోలు వికాస్, షట్ యువర్ మౌత్. అబ్బో, ఇది దీనేసాలు. గుండోడికి తిక్క కుదిరింది. అమ్మయ్యా, దీన్ని గెలికేశాను. ఎరా సిరాకు, గుడ్ మార్నింగ్. నా పేరు చిరాక్ కాదు, సంతోష్ ఆనంద్. అయితే సంతోష్ అన్న పిలు, లేకపోతే ఆనంద్ అన్న పిలు. నువ్వు సంతోషంగా గాని ఆనందంగా గాని ఉన్నప్పుడు చెప్పురా, అప్పుడు పిలుస్తా ఖచ్చితంగా సంతోషు ఆనందు అని. వీడొకడు రాగానే అందరిని గెలుకుతాడు. ఒరేయ్, నాకు తెలియక అడుగుతాను, నీకొక్కడికే బాధలు బాధ్యతలు ఉన్నట్టు సర్వం కోల్పోయినట్టు ఉంటావేరా? నీకేం తెలుసురా నా బాధలు? మాకు లేవా బాధలు? దాన్ని చూడు, ఫేస్ పాడైపోద్దనే బాధ, పైగా ప్రధానికి షాక్ అవ్వకపోతే బాధ. ఏంటి బాధ? ఇదెవత్రా బాబు, ఊరికే అరుస్తుంది. చూసావారా ఏలియన్, ఇది పరిస్థితి. దీనికేమో అంతా నేనే చేశాను, నేను లేకపోతే కంపెనీ పరిస్థితి ఏంటో అన్న బాధ. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదు జ్వాల గారు, అన్నీ తెలుసు అనుకునే మీ గురించి చెప్పి బాధపడుతున్నాను అంతే. అంత వెట్టికారం దేనికి? అయ్యో రామా, ఇందులో వెటకారం ఏముంది, అంతా నోటిదులే కదా. అదే
తగ్గించుకుంటే మంచిది. అది నోటిదుల అంత తొందరగా పోదు. వికాస్, నువ్వు నా జోలికి వచ్చావనుకో బాగో చెప్తున్నా. బాగుండద్దనే నీ జోలికి వచ్చేది. బాబు నీకు నమస్కారం. నీ నోటి దూలకి 1000కే నమస్కారాలు. ఇదేంటిది సరిగ్గా గెలకకుండానే సరెండర్ అయిపోయింది. ఇది వేస్ట్ ఫెలో. అమ్మయ్యా, అందరిని కవర్ చేశా కదా. లేదు సార్. ఎవడు రోదే ఈడ? ఇంకెవరు మిగిలారా? మంజులా మేడం. దాని నోట్లో నోరు పెడితే వీధి కుక్కలా మీద పడుతుంది. వద్దులేరా. మీరు వదిలినా ఆమె వదలదు సార్. ఏమైందిరా? మీరు రాగానే మేడం రమ్మని చెప్పింది. ఆ ముక్కు ఇప్పుడు అరా చెప్పేది? మీరు చైర్లో కూర్చున్నాకే మేడం రమ్మన్నారు. అదేంట్రా కుర్చీలో కూర్చున్నాక చెప్పమనడం? నాకు తెలియదు సార్, మీరే వెళ్ళి తెలుసుకోండి సార్. ఇప్పుడు దాంతో పంచాయతా? ఆ మేకప్ చూడలేక చచ్చిపోతున్నాం, తగ్గించు. అలాగే వీడు సోంబేర్ బిల్లప్పు వీడును. ఈ తింగర్ దానికి పని తక్కువ, మేకప్ ఎక్కువ. ఏరా సంతోష్, నువ్వేనా? ఫేస్ ఏంటి అంత బ్రైట్ గా వెలిగిపోతుంది? నేను ఎప్పుడు నిన్ను ఇలా చూడలేదు తెలుసా. అలా ఎలా మారగలిగావు? నా మార్పుకి కారణం ఈ టీ. అవును, నువ్వు విన్నది నిజమే. ఇది చాయ్ పాని వారి కంపెనీ టీ. నిస్తేజంగా నిరాశగా ఉన్న నాలో ఉత్సాహాన్ని, కాన్ఫిడెన్స్ని పెంచింది ఈ టీ. నాలో పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసి రోజంతా ఎనర్జెటిక్గా ఉండేలా చేసింది. నిజమా? దాంతో నాకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే యాటిట్యూడ్ బిల్డప్ అయింది. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలను అనే నమ్మకం వచ్చిందో నా ఫేస్లో బాధ, చిరాకు పోయి సంతోషం, ఆనందం వచ్చాయి. వీటన్నిటికీ కారణం చాయ్ పానీ టీ తాగడం వల్లనే. ఈ చాయ్ పానీ టీ వాళ్ళవన్నీ ఇన్స్టెంట్ ప్రోడక్ట్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్తో టీ, కాఫీలతో పాటే కాకుండా వేడివేడిగా బెల్లం, బాదం పాలు కూడా అందిస్తున్నారు. వీళ్ళు తమ ప్రోడక్ట్స్లో నేచురల్ ఫుడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల జీరో సైడ్ ఎఫెక్ట్స్. హెల్త్కి హెల్త్, ఎనర్జీకి ఎనర్జీ. వైడ్ రేంజ్, గ్రేట్ టేస్ట్, స్మార్ట్ చాయిస్. అయితే నేను కూడా రేపటి నుంచి చాయ్ పానీ కంపెనీ వాళ్ళ టీ, కాఫీలు తాగడం స్టార్ట్ చేస్తా. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి.